పదార్థాలు: 4 కోడిగుడ్లు, టమాటాలు 3, ఉల్లిపాయలు 4, మునక్కాయ 1, కొత్తిమీర కొంచెం, పసుపు, కారం 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ కర్రీకి సరిపడినంత, జీడిపప్పు, కరివేపాకు, ఆయిల్. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టు. కోడిగుడ్లు చక్కగా విరగకుండా రావాలంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే మనకి గుడ్లు విరగకుండా చక్కగా ఉడుకుతాయి. ఈ లోపల మనం జీడిపప్పు పేస్ట్ని రెడీగా చేసి పెట్టుకోవాలి. తర్వాత కళాయి హీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చనిపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలియబెట్టాలి. తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి అంతా కలుపుకొని 10 నిమిషాల పాటు కలపకుండా అలాగే మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని వేసుకోండి. ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు 5 నిమిషాలు మూత పెట్టాలి. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ మొత్తం మగ్గి మనకు ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఫ్రెండ్స్? ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని తరువాత మనం ఉడికించిన గుడ్లను కూడా వేసుకోవాలి.
ఒకసారి మళ్ళీ అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా అన్నిటినీ కలిపి ఒక 10 నిమిషాలు మగ్గేంత వరకు, కూర చిక్కబడేంత వరకు మూత పెట్టి ఉంచాలి. కూర రెడీ అయిందో లేదో ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ కనుక మనకి పైకి తేలుతూ ఉన్నట్లయితే మనకి కూర రెడీ అయినట్లే. అంతే ఫ్రెండ్స్, ఇంక పైన లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మునక్కాయ ఎగ్ కర్రీ మనకి రెడీ అయింది.